ఎత్తైన కొండలు, దేవాలయాలు, అడవులు, నదులు, జలపాతాలు ఇలా సుందరమైన ప్రదేశాలు కృష్ణా జిల్లా సొంతం. పుష్కరాల సందర్భంగా కృష్ణా జిల్లా అందాలను ప్రపంచం ముందుంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటోంది. అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దోహదపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. I welcome all of you to Andhra Pradesh. పుష్కరాలంటే ఎక్కువ మంది తరలివచ్చేది కృష్ణా జిల్లాకే. అలా వచ్చే భక్తులకు పర్యాటక పరంగానూ సరికొత్త అనుభూతిని కలిగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో ఒకటి కొండపల్లి ఖిల్లా. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న ఖిల్లాపై నుంచి విజయవాడ అందాలను వీక్షించవచ్చు. ఇక్కడ 400 ఏళ్ల చరిత్ర గల కొండపల్లి బొమ్మలు తయారవుతాయి. పుష్కరాల వేళ ఈ విశిష్టతను చాటేలా ఏర్పాట్లు చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ విజయవాడకు ప్రధాన ఆకర్షణ. ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులు దిగువనే ఉన్న బ్యారేజీని సైతం ఆసక్తిగా చూస్తారు. బ్యారేజీకి మిరుముట్లు గొలిపేలా తీర్చిదిద్దారు. కృష్ణానది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడింది భవానీ ద్వీపం. 134 ఎకరాల్లో విస్తరించిన ద్వీపంలో 12 ఎకరాలను పర్యాటక శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ద్వీపంలో షికారి కోసం ఏర్పాట్లు చేసింది. ఆహ్లాదకరమైన ద్వీపంలో హోటళ్లు, వసతి, భోజన సదుపాయాలను మెరుగుపరిచింది. ద్వీపానికి రావడం కోసం దుర్గాఘాట్, పున్నమిఘాట్, లోటస్ హోటల్ వద్ద బోటింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ద్వీపంలో 17 జలక్రీడలను కూడా ప్రవేశపెట్టడానికి పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. నది మధ్యలోనే పడవపై పలు శుభకార్యాలు, వేడుకలు చేసుకోవడంతో పాటు కొవ్వొత్తి వెలుగులో భోజనం చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలో పచ్చని తోటలు, కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, ఆహ్లాదాన్ని పంచే ప్రదేశాలు పర్యాటక ప్రసిద్ధి చెందాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 77,138 ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు మంచినీటి సరస్సు ఆహ్లాదానికి చిరునామాగా నిలుస్తోంది. ఘంటసాల బౌద్ధ శైవక్షేత్రం, చెల్లపల్లి కోట, పాండురంగస్వామి ఆలయం, వేదాద్రి పుణ్యతీర్థం భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలను, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం హంసలదీవి. మాఘ పౌర్ణమి రోజు ఈ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రదేశంలోనూ పుష్కరాల వేళ పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని ముఖ్య ప్రదేశాలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతోంది. ఆహ్లాదం పంచేందుకు సిద్ధమైంది. మొత్తం మీద కృష్ణా పుష్కరాల కోసం దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో పాటు రాష్ట్రవాసులను కూడా ఈ కృష్ణానది పర్యాటక పరంగా వినూత్న అనుభూతిని కలిగించనుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.